కౌశిక్ రెడ్డి అరెస్టు హైదరాబాద్. హరీష్ రావును అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు. బంజారాహిల్స్ పిఎస్లో కౌశిక్ రెడ్డి. ఉదయమే కౌశిక్ నివాసానికి హరీష్ అదుపులోకి తీసుకున్న పోలీసులు. అనంతరం కౌశిక్ రెడ్డి 20 మంది కార్యకర్తల అరెస్టులు అక్రమమని కవిత హరీష్ అరెస్టు నిరసనగా సిద్దిపేటలో రేవంత్ దిష్టిబొమ్మ దానం. నేడు నెక్లెస్ రోడ్లో నిరసనలు చేయబోతా ఉన్నారట. ఇక అల్లు అర్జున్ పై కేసు. ఆయన భద్రతా సిబ్బందితో పాటు సంధ్యా థియేటర్ యాజమాన్యం పైన మహిళా మృతి నేపథ్యంలో బిఎన్ఎస్లోని నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద నమోదు. అల్లు అర్జున్ వస్తున్నట్టు యాజమాన్యం సమాచారం ఇవ్వలేదని పోలీసులు. నేరం రుజువు అయితే 10 ఏళ్ల దాకా జైలు శిక్ష పడతామంట. ఇక సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట్లో మహిళా మృతి చెందిన నేపథ్యంలో సినీ నటుడు అల్లు అర్జున్ పై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు సంధ్యా థియేటర్ యాజమాన్యం పైన, అల్లు అర్జున్ సెక్యూరిటీ సిబ్బంది పైన భారత న్యాయ సంహితలోని సెక్షన్ 105 హత్య కిందకు రాని ప్రాణ నష్టం కేసులో పెట్టే సెక్షన్ ప్రమాదకరంగా వ్యవహరించడం ద్వారా హత్యనే జరిగింది కదా. వేరే వ్యక్తులు గాయపడేందుకు కారణం కావడం వంటి నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు సెంట్రల్ జోన్ డీసీపీ అక్షాన్స్ యాదవ్ తెలిపారు. అక్షాన్స్ యాదవ్ ఈ తరహా కేసులో నేరం రుజువైతే గరిష్టంగా 10 ఏళ్ల దాకా జైలు శిక్ష పడే. ఫస్ట్ ఎవరిని అల్లు అరవింద్ కొడుకుని బట్కరారి అరెస్ట్ చేయరు చూద్దాం. అరెస్ట్ చేస్తే మళ్ళీ ఇంకోసారి ఇంకో హీరో ఈ పనులు చేయడు. ఇటువంటి ఏరు ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చుడు అట్లా చేసుడు. Father booked the case under section 105, 118 clause 1, and with section 3 clause 5 of BNS Act. And this case has been booked on the complaint of the lady's husband who passed away. And in that complaint, the theatre management, actor Allu Arjun, and his security team, security in charge, these people have been in the case. Allu Arjun was actually. Yeah, as per the complaint, he is accused. చనిపోయిన భర్తనా? ఫుల్ క్రౌడ్ ఉండే, పోలీసు వాళ్ళు ఉన్నారు, క్రౌడ్ ఉండే మేము పక్కకే ఉన్నాం. నేను ఆఫీస్ నుంచి అక్కడికి వెళ్ళాను. మా పిల్లల్ని చూసి నేను పక్కకు పిలుచుకొని కొద్దిగా పంపిస్తున్నారు అనగానే మా మిస్సెస్ వాళ్ళు ముందు వెళ్ళారు, నేను ఎన్నుకున్నాను. వాళ్ళు పుషింగ్లో కొద్దిగా ముందుకు వెళ్ళిపోయారు. నేను పాపను పట్టుకొని నేను సైడ్కి వచ్చేసా. ఇంకా వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు, కనిపించలే. కాల్ చేస్తే లోపల ఉన్నా అని చెప్పింది ఒకసారి. మళ్ళీ కంటిన్యూ ఒక 5 మినిట్స్ కాల్ చేస్తుంటే నాటు చెప్పులు వచ్చింది. దాని తర్వాత స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మా పాప ఇక ఏడుస్తుంటే అక్కడ పాపని అక్కడ పక్కన కూర్చోబెట్టి నేను మొత్తం సెర్చ్ చేసినాను, ఎక్కడా కనిపిస్తలేదు. అక్కడి నుంచి మా కజిన్ వాళ్ళ ఇంటి దగ్గర పాపని అక్కడ ఒక అబ్బాయి అన్నాడు, సార్ పాప క్రౌడ్ ఉంది, పాప ఉంది కదా అక్కడ పక్కన ఎవరైనా ఉంటే డ్రాప్ చేసి రండి అంటే, మా కజిన్ ఉన్నారు, బెస్ట్ అక్కడ దింపేద్దామని అక్కడ వెళ్ళి దింపేసి వచ్చి ఇక్కడ పోలీస్ వాళ్ళని అడిగితే అప్పుడు ఇట్లా లోపలికి వెళ్ళి అడగండి అంటే, అప్పుడు ఒక సార్ వచ్చి మీ బాబు మా బాబు తప్పిపోయాడు సార్, మా బాబు మా మిస్సెస్ కనిపించట్లేదు అంటే, అతను అప్పుడు ఫోటో చూపించాడు. ఈ బాబు అంటే ఇట్లా పడిపోయి అన్కాన్షియస్లో ఇట్లా బ్రీతింగ్ తీస్తూ అట్లా చూపిస్తున్నాడు. కరెక్ట్ చూడండి. క్రౌడ్ ఉంది, ప్లస్ అక్కడ ఎక్కడున్నారో నాకు అంటే ఏమన్నా అయితే తెలుస్తుంది కదా. మొత్తం ఇది అల్లు అర్జున్ గారింట్లో పండుగ, వీళ్ళింట్లో విషాదం. పుష్పాని పిలుచుకునే వాళ్ళు. హీరో అల్లు అర్జున్ అభిమాని శ్రీతేజ్ సినిమాకి వెళ్ళి కన్నతల్లిని కోల్పోయి ఆసుపత్రిలో ఆందోళన పరిస్థితిలో బాలుడుండట. క్యూ న్యూస్ లో పనిచేయటకు అనుభవం గల కెమెరామ్యాన్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.